మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో ప్రభు మాట్లాడునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో నాటబడినట్లుగా, మన జీవితాలలో ఫలించినట్లుగా జాగ్రత్తగా కలిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినయ భక్తులతో మనం వాక్యాన్ని విందాము. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలలో కన్నీళ్ళు అనేటువంటి ఆ అనుభవం చాలామందికి ఉంటుంది, చాలామందికి ఉండదు. అయితే నీవు కన్నీళ్లు విడువవు అని ప్రభు అంటున్నాడు. దేనిని గురించిన కన్నీళ్ళు, ఏ సమస్యను గురించిన కన్నీళ్ళు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా వినాలి. పిల్లలు గమనించండి, ఆనందంతో వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి. దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ ఉంటుంటే వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి. కానీ సమస్యల సుడిగుండంలో, సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి కలిగేటువంటి కన్నీళ్ళు ఉంటాయి. ఇక్కడ ఏ కన్నీళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి, నీకున్నటువంటి శ్రమను బట్టి, నువ్వు కారుస్తున్నటువంటి కన్నీళ్ళు నువ్వు చూసావా? ఇక మీదట నీ సమస్యను బట్టి నువ్వు కన్నీళ్లు విడవవు. అంటే దాని అర్థం ఏందంటే, నీ సమస్యను నేను తొలగిస్తున్నాను, నీకున్న బాధను నేను తొలగిస్తున్నాను, నీకున్న ఇబ్బందిని నేను తొలగిస్తున్నాను. దానిని బట్టి నీ ఇబ్బంది బట్టి నువ్వు కన్నీళ్లు విడవవు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏదైతే శ్రమతో నీవు ఉన్నావో, ఏదైతే బాధ నిన్ను బాధించిన ఆ బాధకు నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావో, ఆ బాధ నుంచి నివారణ కలుగ చేస్తాను అంటున్నాడు ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలలో అప్పుల సమస్యలు ఉంటాయి, కొన్ని కుటుంబాలలో కుటుంబ సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు. అయితే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏమిటయ్యా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవని ప్రభు చెప్తున్నాడంటే, కింద ఒక మాట అంటున్నాడు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. అంటే నీవు మొర పెడితే నీ సమస్య నుంచి ప్రభు విడిపిస్తాడు. తద్వారా నీవు కన్నీళ్లు విడువవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ మొర వింటాడు, నిన్ను కరుణిస్తాడు, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు.
అంటే చూడండి, నీవు మొరపెడతా ఉంటే, నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల కలుగచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దారి లేనటువంటి ఒక అరణ్యములో నడుస్తున్న కొలది, వెళుతున్న కొలది, ప్రతిరోజు అదే దారిన వెళ్తూ ఉంటే, ఒక దారిగా పడేటువంటి అవకాశం, ఒక దారిగా ఏర్పడేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభు సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువుకు మన సమస్యను విన్నవించుకుంటూ ఉంటే, అది ఒక దారిగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రాయిని గనక మనం, ఒక చిన్న గనేట్ రాయిని గనక మనం తీసుకొని తీసుకొని కొడతా ఉంటే, పెచ్చులు పెచ్చులుగా చిన్న చిన్న రాళ్ళుగా పడిపోయి ఆ యొక్క గనేట్ రాయి అనేది లేకుండా పోతుంది. అంటే మనం ప్రార్థన చేస్తున్న కొద్దీ, మన ప్రార్థన స్థాయి పెరిగి, మన ప్రార్థన స్థితి పెరిగి ఆ సమస్యను కూలదూస్తుంది. అప్పుడు నీవు కన్నీళ్లు విడిచే వ్యక్తిగా, అంటే ఆ సమస్య కొరకు కన్నీళ్లు విడిచే వ్యక్తిగా ఉండవు. ఆ బాధ కొరకు నీవు కన్నీళ్లు విడిచే వ్యక్తిగా ఉండవు. ఆనంద బాష్పాలు కలుగుతాయి. ఆనందంతో, కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవవు. నీవు మొరపెడితే నీకు కలుగుతున్న బాధ ద్వారా కలిగే కన్నీళ్లు నీవు విడవవు. నీవు మొరపెడితే నీకు కలుగుతున్న ఇబ్బందిని బట్టి నువ్వు కన్నీళ్లు విడవవు. ఆ మొరలో నుంచి, ఆ ప్రార్థనలో నుంచి దేవుడు నీకు విడుదల కలుగచేస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఆ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. కుటుంబంలో మారుమనసు పొందని వారు మారుమనసు పొందుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉన్న మనము ఆ విధంగా ముందుకు కొనసాగుదుముగాక. దేవుడు మన ఎడల తన కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, మేము నీకు మొరపెట్టు వారముగా, అయా ధారాళముగా మొరపెట్టు వారముగా ఉండుటకు మీరు సహాయము దయచేయి. ప్రతి బంధకాలన్నీ కూడా తొలగిపోవాలి. ప్రతి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి. ప్రతి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్నారో, ఎంతమంది బిడ్డలైతే కన్నీళ్ళతో సతమతం అవుతున్నారో, వారి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు జరగాలి, మీ ఉన్నతమైన కార్యాలు జరగాలి. ఆ విధంగా దీవించి ఆశీర్వదించి మీ ఘనకార్యాలు జరిగించవలసిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.